రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని మున్సిపల్ స్టేడియం దగ్గర ఈ పరిస్థితి. ఇక్కడ టూ వీలర్ ఫైనాన్స్ వాహనాలన్నీ కూడా రోడ్డు మీదే ఉంటాయి. ఇక్కడ ఒక చెత్త షాప్ ఉంటుంది, అంటే స్క్రాప్ బిజినెస్ చేసే షాప్, అది కూడా రోడ్డు మీదే ఉంటుంది. మరి వీళ్ళు ఎవరూ కూడా దీన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? వాళ్ళు అద్దె చెల్లిస్తున్నారు సరే, రోడ్డుని పూర్తి స్థాయిలో వాళ్ళు ఆక్రమిస్తుంటే ఎందుకు వదిలేస్తున్నారు? అసలు ఇక్కడ ఎవరైనా ఉద్యోగం చేస్తున్నారా లేదా? టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ మరెవరైనా కానీ వాళ్ళు చేస్తే ఇలా ఆక్రమించడం కుదరదని చెప్పొచ్చుగా. చెప్పరు. ఎందుకంటే తిన్నామా తెల్లారిందా పడుకున్నామా, ఇదే వీళ్ళ తంతు అని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. దయచేసి గమనించండి, ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని కానీ తక్కువ చేయాలని కానీ మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.